ఎటు పోయినా అదినే ఓ అదినే ఎటు ఇవా దుకాణంలోకైనా పెండ పూసుకో. ఓదనకి పేద పెండ చూసుకుంటారా అంత వాసన రాదా? రాదు ఆసన రాదు. ఆసన వస్తుందా? రాదు. నువ్వు బలం ఉన్నావు పో అదినే ఏదో అడిగినందుకు ఈ పెండ పెట్టుకోమని ఆడుతుంది ఆసన పడద్ది ఎట్నో ఎట్టు పెట్టుకునేది అంతది ఎట్నో పా గులగుల పెట్టబట్టే ఈ అదినే ఏమన్నా చెప్పు అంటే అదినే ఈ కాలడం అన్నదా పెండ పెట్టుకొని వస్తుంది అన్నదా కానీ పెట్టుకుందాం ఏమవుతుంది హాయ్ గులగుల మాకుతుంది ఇక ఏం గులగులేదు పెండ కనుపుతలేదా? ఏం పని అది? గులగుల పెడుతుందా అంటే అంత బొందు పురుగు వాడింది మొత్తం. ఎవరు చెప్పింది నీకు ఇట్లా ఏమని? వదిన చెప్పింది నాకు. ఏ వదిన చెప్పింది నీకు? ఇది ఏం బారి పురుగు ఉట్టిందా దుందుమకాయన ఏమో పులకేయబడినా అంత మంట మంటున్నాయి పేయంత. నీ అసంటోడే పని లేనోడట పిల్లి తల కొరిగిండట. ఇది ఎందుకు వచ్చిన పని నీకు? అన్నికి సొంటిగా చేస్తావు నువ్వు. గోక్కోవద్దా పెట్టుకోవద్దా పైసలు మరి ఏం చేయమంటావే? కళ్ళు కనవాలేదా మరి ఎడిపోయినావో? ఇంకో నీళ్ళు వత్తు రాయే నీళ్ళు వచ్చుకుంటూ రాకపోతే మంచిగా అనిపిస్తుంది. నేను పోయా నువ్వే కట్టుకో. రావా ఇప్పుడు? రాను. నాకు తిక్కలేసిన ఇంట్లోకి వచ్చి కొడలు పట్టి షాక్ పట్టి అంతా రాకుతా రక్తం లేక మొత్తం నీకు ఆడుతుంది. ఎవరన్నా పెండ రాసుకోమనగానే రాసుకుంటాడా చెప్పు? పెయ్యి మీద ఏం బారిందో కూడా సోయలేకపాయే. అంత దిక్కుమాల్లో నిమ్మో పైన నాకు. నీకు అంటు పెడతాను చెప్తాను గులుగులా మరి. నాకు అంటు పెడతావా? పళ్ళు రాలాలే అత్తా నాకు పోతా. కడుగు అంతా రోత వాసన వస్తుంది. మంచిగా వాసన వస్తుంది. ఏమైతుంది పెండ వాసన మంచిది. మగ్గిందా మరి గోకుడు? ఏడ మగ్గింది ఇంకెక్కడ అవుతుంది తక్కువ లేదు. కాలు తెల్లగానే సిగ్గు లేదు నీకు? అదేమన్నా సబ్బా పై అంతా రాసుకోవడానికి పెండ. మౌనం దక్కోడా నాడు పట్టు. ఓ మౌనం దక్కోడా మంచి గడుకో. ఏం పడుతుందో గైస్ ఈరోజైతే మీకు ఎగ్జామ్ ఎర్నింగ్స్ అండ్ గివేస్ టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్తాను. ఇందులో మీకైతే డైలీ మనీ ఎర్నింగ్స్, వీక్లీ ప్రైజెస్, డైలీ గివేస్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో ఎన్నో సర్ప్రైజెస్ ఉంటాయి. లింక్ అయితే పిన్నుడ్ కామెంట్లో పిన్ చేసింది. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దూత బాగా పెడుతుందా? బాగా పెట్టింది గోకే. అయ్యో ఈ రోజులు పాడగాని రోజులు మంచిగా లేకపోయే. అసలే మన ఊళ్ళో ఊదేటోళ్ళు ఎక్కువాయే. తిరగకంట తిరిగితివి. అవునే నాకన్నా మంత్రాలు చెప్తారే. నువ్వు చూడు కొత్త కొత్త సీర కట్టండి చేస్తారు. సినిపోయిన లుంగి సినిపోయి కట్టుకొని తిరగబడుతుంది. నేను నాకు మంత్రం చేస్తారు ఊలే నాకు చేసిన దమ్ము కన్నా గోగులు పెడుతుంది అయితే కానీ. ఓయ్ మైదాకు తెంపుకరాపో. కాళ్ళకు చేతిలోకి పెట్టుకుంటే మంచిగా చల్లదనం. ఆడనాడే ఇంకా మైదా పెట్టుకోవడానికి. అరే నేను మర్చిపోయినా. ఆషాఢంలో మంచిగా మైదాకు పెట్టుకుంటే మంచిది. పో తెంపుకురాపో. నాకు కాళ్ళు గులగులు పెడుతున్నాయి అంటే మైదాకు తెంపుకురమ్మంటది ఇది. ఏ పో ఇంకా చిట్టకోళ్ళ ఇంటికాడ బొచ్చాడు అంటున్నది పట్టుకొని రాపో. నేను పో నువ్వు పో. నీకు మెల్ల ఆకులు తెంప రాకపోతే మంటలు ఇసుకరా నేను తెంపుకుంటా పో. ఎప్పు తిన పో పో పోలే వచ్చినాక మాగొక్తా కానీ పో. గోకుడు కాగి పెట్ట. అన్న ఎటు పోతున్నావు? మైదాకు తెంపుకత్తరా? మైదాకు పెట్టుకుంటావు ఏంది? ఎవరైనా మొగోళ్ళు మైదాకు తెంపబోతా అరే. ఆశయం కాదురా చేతులు కాలు గుల పెట్టినాయిరా. ఇవరాక పెండ పెట్టినా అదినే పోయిగా చల్లదనం కోసం మైదాకు తెంపరాకు పెడతాను అందుకే పోతాను. ఎవరైనా గులగులకు ఒక పెండ రాసుకొని మైదాకు పెట్టుకునేటోళ్ళు ఉన్నారే. దవాఖానలకు పోవాలి కానీ పైసలు ఉండద్దా రా? ఓ తెచ్చినవా? గురువులు పెడుతుంది తెలుసు. తెమ్మన్నందుకు చెట్లకు తెచ్చినావు కదా. చెట్లు కూర్చో కొద్ది. నేను నువ్వే షేరింత చెప్పనైతే పట్టు. నువ్వు చిన్న చిన్న మండలం. అవునే నేనైతే ఆకు తెంపుతున్నా. నేను మైదాకు పెట్టుకొని చెప్తున్నా. ఎందుకు? అందరు ఇచ్చారు తోండి రాగా. అయ్యో అయితే ఏమైతుంది? నేను పెట్టుకో నాకు అద్దె వద్దు నువ్వు పెట్టుకో. కాళ్ళు దురద పెడతానే అన్నవా? పెట్టుకుంటే ఏమైతే చల్లదనానికి? పెడుతున్నా గురుగులా గోక్కుంటేనా కన్నా. అందుకే కదా నీ పానం గురించి నేను ఆలోచించిన నన్ను అనబడుతుంది నేను పెట్టుకోనని. నాకు అద్దె వద్దు నేను పెట్టుకొని చెప్పి నువ్వు పెట్టుకో. అట్లనే గోక్కుంటుంటావా పుండ్రుగాను? గోక్కుంటుంటా. అన్ని గిసొంటి లంగ మాటలే. నాడే నాడే మందిరా మనం పోతే మళ్ళీ పెట్టుకుని పోతే. అయ్యో నువ్వు మోగొని అన్న సంగతి అందరికెరికే. నీ పానం మంచి కోసమే చెప్తానా. అయ్యో నా మొగడు.
ఇంతటి దానికి కూడా పద్దు నేను పెట్టుకోను అంటాడు. నీ మా ఇలాగ చల్లకుండా అవు ఏమైంది? కూర్చుపడే దానికి ముళ్ళుంటుందానే. అరే 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 చూసుకో, కళ్ళు ఎడబెట్టినావు. ఆగా అట్లా రాకుతా ముళ్ళుంటే ఏమంటానే. ఆగో తెంపింది అది గురువులు పెడుతున్నట్టు అంటే అన్ని పిసలు ఎక్కలేని మరి నాయా. ఈ పని కానీ మైదాకు నూరుకుందాము. గోగు పంట నీ గోగుడు కగ్గితలకి రగోకుతా మరి నడుకిద్ది. ఆ గోకి అగో అంత కాళ్ళు వాపులు వచ్చినాయి. గతి బాబా జగిత్యాల కాడ ఆషాఢం ఆఫర్స్ పెట్టిండ్రట. అందరు పోతారు చీరలు కొనుక్కోవడానికి, నేను కూడా పోతా. అయితే 1000 రూపాయలు ఇవ్వవా? ఇక్కడ గోక్కుని సత్తన్న పైసలు లేక దాకనుకోక నీకు సీరియల్కి పైసలు అన్నా నల్ల మొక్కందానా. ఇప్పుడు కొనియకపోతే ఇంకెప్పుడు కొనిస్తావు చెప్పు? రేపు అందరు కొనుక్కొని కట్టుకుంటారు, మరి నేను. అవునే ఈ లచ్చక్క పెట్టింది కొత్త సీరనే ఇలా ఎందుకు తిప్పుడు కట్టాం. రేపు పట్టుకుంటేమో నువ్వు ఆ బీరులో పట్టిన సీరలు ఉన్నాయి, ఒకటి కట్టుకో తీసుకొని ముందులే వాడా. గట్ల కాదే, ఏ రోజు ఆ రోజే కొనుక్కొని కట్టుకోవాలి. ఇది పాతదేనా? పాత ఇలా కట్టుకోక పాత బయ్యరా అదే. అందుకని ఈ మైదాకి మూడేసింది నాకు ఇలా కాదు, అందరు కొత్తవి కట్టుకుంటే నా పానం నిమ్మలంగా ఉండదు. మరి చెప్తానా? సాగుపో ఆ బాయ్ దుంకి నిమ్మలు లేకపోతే ఆ సిర్ర దుంకు దగ్గర నువ్వు ఇప్పుడు కొనిస్తావా? కొనియావా? అరే పైసలు లేవే నా దగ్గర. అబ్బా నాకు తెలియదు. కొని పోయే వాళ్ళ నడకరా పో మీ అన్నని గిట్లా. నీ ఎవరి దగ్గర కొను పైసలు అడగా, నాకు అవసరం లేదు, నేను కొనియ్యా. లేకుంటలేదు కొనియనంటే కుదరది. అందరు కట్టుకుంటారు ఇవాళ కొత్త చీరలు రేపు. అయితే నీళ్ళ వచ్చి కొత్త ఆఫర్ పడ్డది, తక్కువ కత్తాయి అంటే. అరే నీళ్ళ వచ్చి కొత్త ఇది వాకెట్లో పెట్టింది అయిపోయా. దానికేమో మళ్ళా నాకు గయాన్ని చెప్పక పైసలు అడగరా ఎవరినన్నా. నువ్వు నా గవాన్ని చెప్పకు, నేను అడగరాను. గురువులు పెడతాంది సావా నేను గోక్కో. గోకు నేను ఎందుకు గోకుతా? నువ్వు ఇలా అడగరాలేదనుకో నేను ఏం చేయాలి? నా చేత పట్టు. ఏం చేస్తావు నువ్వు? బొంగు చేస్తాను గట్లనే అనుకోరాదు. ఏమైందా మొక్కం దగ్గర పెట్టావు? పెద్ద పెట్టవులే దంచు తిన తట్ట తింటావు కదా, బిల్లమేలా దంచుతుంది. కానీ దంచకపోతే నేనేం చేస్తానా? చూస్తలేవా? బావా పోయే ఎవరన్నా అడగరా పో పైసలు. అందరు పోయి కొనుకొచ్చుకుంటారు, నేను పోతా సోపతి గాళ్ళతోటి. ఛీ నా రాత పాడుగాను గిసొంటోని వేసుకుంటుని పండుగకు షీరపే కన్నా కొనియక పై దిక్కుమాలినోడా. రోకలు తలకి 2 ఒక్కలు కావాలి. ఏం పడుతున్నావే? నాకు పైసలు ఏమంటే అవసరపడేది, నాకు గురువు పెడుతుంది ఈ జల్లి. కానీ మళ్ళీ ఈపుకి ఎక్కింది గొలుగులు, ఈపు గొలుగు పెడుతుంది అంతా. అందుకే ఇంట్లో ఆడోళ్ళకు చీరలు కొనియాలి పండుగ పూట. నాకు తెలిసింది పోషవతలకు వారమే. నువ్వు కొనిస్తేనే మంచిగా అవుతావు. నేనా? నీ మొత్తం కొనియా కాకుండా మంచిదే. అయితే గట్లనే పోతావు గోక్కుంటా. పోతావు పో. దంచు నువ్వు దంచుదా? దంచు అంటే నా చేతులు నొత్తలేవు అనుకుంటానవా? మరి గోకు దంచుతా. గోకుతా, నాకు అదే పనిగా. గోకుతా చెయ్యి. ఇదంతా ఎందుకు పెడుతున్నావే? గోకుడు పెడతాను నాకు అంత అద్దుపో. ఆగో అట్లట్ట రాత్త మీద మీద. అవునే నేను ఆడున్నానే సందమలు ఎత్తున్నావు చేతుల. ఏం కాత్తి ఇప్పుడు నిన్నెవరు చూస్తాడు పెట్టుకొని పంటే. ఇదే కాలి కాలు అదినయ్యా కాలయ్యా. కాలి అరే అద్దే కాళ్ళకు కాలు దురద పెడతాను అన్నావు కదా, పెట్టు. కాలు చూడు జిడ్డు మురికి తోముకుంటేలేవా తానం చేయంగా. కాలి నువ్వు తోముతే మరి కాళ్ళను తోముతా తానం పోయించద్దా? పోయించుతా. పోయించ సబ్బు ఇటీ మనిషో ఏమో. సాధ్యగా సరే పో ఇంట్లో పోయి చక్క వండు, అటు ఇటు తిరగకు, ఇల్లంతా అంగడంగడ అవుతుంది. పండపోతే నేను పెట్టుకుంటా. పెట్టుకో నువ్వు చావు.
ఈ చేతులు ఇది ఏం కండవరా ఇది అమ్మాయి ఈ చేతులు తక్కువైనా కానీ కాళ్ళు ఈ పంట ఉంటుంది కదా బాబా మెల్లగా బట్టల కంటి పెట్టావు మోరదో పోడా. నీ బట్టలు కగ్గా నాకన్నా ఎక్కువ నీకు బట్టలు బట్టలు అంటాను ఈ మైరాకి పెడితే ఈ గోకొత్తలు ఇప్పుడు నడివే గోకు వీపు నువ్వైతే వండు, నువ్వు అన్నంక వచ్చి మూతంతా రాత్తా. అబ్బ కొడుక నువ్వు నాకు పైసలు అడిగి తీయవా, నీ సంగతి ఆగు. పన్నట్టున్నాడు కదా పోతాయి. ఉండండి ఎంతసేపు ఉంటాడో. ఆ ఇంటికలు ఉన్న ముఖం ఎర్రగాని అప్పుడైతే జరుగుతుంది. ఒక్క చీర కొనిమన్నా అది కూడా శాత కాలే. ఇంకా లచ్చక్క దగ్గరికి పోయి ఆయనతో కాళ్ళకు పెట్టుకుంటా. ఎంత పెట్టినారా ఇది ఛీ బా ఈ ఇది ఏది ఇది ఎదురేది ఛీ మొత్తం పూసిందిరా ముఖానికి అమ్మతోడు. అది ఎటువైనా దొరకాలి ఇప్పుడు దాని సంగతి చెప్తా. అంత ఆడలోకి వాడేవరా అమ్మతోడు విద్యుత్ మన మధ్యలో దొరికితే అమ్మ దీన్ని పొట్టు పొడి అమ్ముతారా దొరికితే ఇప్పుడు పోయి చిన్న కొట్ట కొట్టరు దీన్ని. అయినా ఇంకా లేవలేదు కావచ్చు, ఎర్రగా వండొచ్చు మైదాకు. నాతోడు పెట్టుకుంటాడు. చీర కొనిమంటే శాత కాదు. మొత్తం ఇదంతా ఎట్లున్నది చెప్పు. ఇది ఘోరంగా ఉంది మొత్తం పెదలకు మానం జిద్దుపోతే చెప్తే చప్పుడేకా నాకు 1000 రూపాయలు ఇస్తే అయిపోవు కదా. అమ్మా అత్తున్నావా ఎటువైనా అమ్మ ఎటువేను ఇంకరా ఇంకరా కొంచెం మాట్లాడలేట్రా నువ్వు ఎటువేను ఇదంతా ఏంది ఇదంతా ఏంది నువ్వు లచ్చక్కలు ఇంటికో బుచ్చక్కలు ఇంటికో ఇదంతా ఏందమ్మా ఇది నీ ముఖమంతా నల్లబడ్డదని రాసిన తప్ప. మొగనికి గీ పెదలకు ఎట్టామంటే తిరాకుంది నల్లబడుతుంది గీ ఇంటికి ఎక్కడ తారాడన్నా. అరే అది ఇప్పుడు స్టైల్ నీకు ఎరకలేదు ఒర్రకు నాతోటి. మమ్మల్ని పెడితే నోరు చెప్తున్నావా బట్ నువ్వు నడు నువ్వు నడు ఇంటికి నడు నువ్వు ఇంటికి నాడు సంపద బండ బండ మీద చంపుతాను. గంట సేపు కట్టబడి నూరుకున్నా నేను. నా మైదా గంట నడు నడు అంత బూత్ ఎట్లుంటుంది అంత దోశ ఏమంటారు 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 మైదాగా సంపద నేను గోడకి సంపద నేను మొత్తం. ఇప్పుడు నీకు కుట్ర తెలిసే ఎందుకే 1000 రూపాయలు అంత కూర్చున్నావు కదా. మరి 1000 రూపాయలు నాకు 9 6 అంటది 9 6 అంటది ఒక పొట్టిదనా 9 6 అంటున్నా ఆరా నువ్వు ఆగు ఏడాకు పోతావు నువ్వు ఆగు 9 ఇజ్జత్ మనం పోదా అని అక్క నిన్న నేను వేస్తా నేను. శేషమాన్ చేసి మక్కలు పెడతాను ఇంట్లోండి బయటకు ఇప్పుడు ఏ మొక్క పెట్టుకొని పోవానే బయటకు వచ్చి మనం పురాగా ఇస్తారే ఇంకా తోరి పొలంకైనా పోయేస్తా.
ఉన్నది కదా పని చేసేదాన్ని అడుగుతాండి ఇగో అడిగిపోతున్నా కరిపోతాను తువాలెత్తి ఇప్పుడు సరే కానీ చెప్పండి రా పొలం కాడికి పోయి ఆడ వంట అబ్బా 4 రోజులు అయితే పోయేదానికి ఎందుకు అంతగానో మొరుతాను గొర్రెలు అమ్ముతాను గొర్రెలు అమ్ముతాను ఒక పోతీలు కావాలి ఏమైందిరా పోడా మూతికి పట్టగాటి నువ్వు ముక్క పిసగా అయింది చిన్నగా పొద్దుగల మంచిగా ఉంటుంది కారా చిన్న కొబ్బరి కానీ పోతీలు అమ్ముతావా అమ్ముతా సరే పొద్దున ఇంటికి వస్తా రా ఇటు వదినా తాత పోనీ ఈ కరవంగా మూతికి పట్ట కట్టుకుంటే ఇంకా ఎవరు ఏర్పడి ఎత్తాడు చక్క ఇజ్జత్ ఇస్తారు ఇది లేనితోటి వేసే పొలంకి ఉండే కానీ ఏం లేదురా పొలం వేసిన మంజాలి ఇక ఇలా అదే అత్త ఎటువరా మూతి కట్టదు వల్ల కట్టినావు ఇడికైనా ఏమందిరా దెబ్బ తాకింది చిన్న చూపిరా అంత పెద్ద నారా ఆగో చిన్న తాకింది కానీ మరి సార్ దగ్గరికి ఏనావా తెచ్చుకుంది పా సార్ దగ్గర కోలే కానీ నేను చెప్తినరా చెప్పుకున్న మనకు చెప్పుకుంటే పానం పోద్ది కానీ ఈ మరదలు ఈ మూతి కింద మైలాగా కూసిందిరా అని తిర్రబడ్డది దెబ్బ కదా ఏం కాదు నీ మైదాకు పడక మోకానికి ఆర పూచుకున్నా కాళ్ళకి కాదు ఏళ్ళకి కాదు పా అని అడుగుతాపా ఎంత కూసింది ఆగు నువ్వు దానికి తలకలే నీ తలన్నాడు ఇక్కడ పని లేదా మొక్కను మూతి కుత్తారా కాళ్ళకి చల్లబోయాలి తను రాసుకురా అల్లుళ్ళు ఎందుకు మరి ఊరుకో నువ్వు చెప్తున్నా అది భలే ఉన్నావు నువ్వు భలే ఉన్నావు పిల్ల ఇటు బయట వెళ్ళు ఇదేంది ఇంకా మొక్కడికి మూతి కుత్తారా ఈ కాళ్ళకి చల్లబోయాలి మైదాకు నువ్వు భలే ఉన్నావు అయ్యో అలా నా తప్పేమున్నది బావా పెయ్యి అంత దురద పెడతాను అన్న వాళ్ళు పూసిన చల్లబడుతుందని అది కూడా నాదే తప్ప రపడా నీకు మొక్కడికి దురద పెట్టినాదా చేతుకొని కాలు కట్టిన దురదా సీరగానకపోతే పన్నకి వేసి తెలుసా మొక్కను కథ కూసింది ఎటుకలు కూసింది ఈ కలర్ అంతగో ఆ పిల్ల ఇంకా మొక్కడికి పోతారా కాళ్ళ చదువు నువ్వు పుయ్యకుండా ఏం చేయాలి పండుగ పూట ఓ చీర కొని మంట కొని ఇవ్వకపోయా నేను అడిగింది ఎంత 1000 రూపాయలు మందందరేమో కొత్త చీరలు కట్టుకుంటే నేను పాత చీర కట్టుకోవాలా బావ నువ్వే చెప్పు మా తరతి ఇద్దరికిద్దరు మోపన్నారు ఆ చీర ఇంటి కూడా కట్టుకుంటేవా దానికి ఏమైంది అగో పాత చీర కట్టుకోవాలా నువ్వు కూడా భలే మాట్లాడతావు బావా ఈ అక్క కొనుక్కోకుంటున్నదా చీర మోకానికి ఏమో అయినట్టు మూతి బట్ట చూసుకొని తిరిగబట్టే అవు కానీ బావ నువ్వు అక్క కొనియలేదా చీర ఎందుకు అట్లా మాట్లాడతావు అయినా కొనిస్తే ఏమైతుంది కొనిచ్చిన వాళ్ళు ఉన్నాయి పిల్లలు కట్టుకోమన్నా మా చాల్తి వాళ్ళు దాచుకొని దామేనా కొనుక్కోకుంటుండేది చాల్తి పో ఇంకెంతమంది తీసుకురా పో నేను చూస్తా గైస్ ఈరోజు అయితే మీకు ఎగ్దామ్ ఎర్నింగ్స్ అండ్ గేవేస్ టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్తాను. ఇందులో మీకైతే డైలీ మనీ ఎర్నింగ్స్, వీక్లీ ప్రైజెస్, డైలీ గివేస్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో ఎన్నో సర్ప్రైజెస్ ఉంటాయి. లింక్ అయితే పిన్నుడ్ కామెంట్లో పిన్ చేసింది, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి.